ఈ రోజు నుంచి నా కొట్టుకు ఎప్పుడు మీరు అడుగు పెట్టొద్దు. ఎందుకంటే నీ కారణంగా నా కొట్టు మూసుకోవాల్సి వస్తుంది. అందరికంటే ముందు వీడి నాన్నే మన గుర్తింపుకు వ్యతిరేకంగా మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత వీడు మొదలుపెట్టాడు. అందుకే నేనేమంటున్నానంటే మన సంస్కృతిని కాపాడాలంటే గనక వీడి ప్రాణాన్ని తీసేద్దాం. అప్పుడు వెదురు ఉండదు, ఇక మురళి మోగదు. నాకు కొంచెం మంచినీళ్ళు ఇవ్వండి, లేదంటే మా అమ్మ చనిపోతుంది. నువ్వు మోకాళ్ళ మీద కూర్చో, నీకు నీళ్లు దొరుకుతాయి. నా కొట్టులో ఒక డబ్బా కిరోసిన్ ఉంది తెలుసా? మనం వీళ్ళ ఇంటిని కాల్ చేస్తే పోలా, అప్పుడు ఈ ఇల్లు ఉండదు, వీళ్ళు ఉండరు. ఆగండి, ఆగండి, అలా చేయకండి. తినొచ్చు కదా మావయ్య, తినండి. భీమ్రావ్, నేను ఈ రోజు వరకు మీ అందరి విషయంలో చాలా చెడు చేశాను. ఈరోజు నువ్వు నా కోసం భోజనం తీసుకొచ్చావా? బాబాయ్, పాత విషయాలను గుర్తు చేసుకోకండి. అవును మావయ్య, అయినా తప్పులు మనుషులే చేస్తారు. ఒకవేళ ఏదో ఒక సమయంలో మనకు అర్థమైపోయిందనుకోండి, మనం ఏదైతే చేశామో అది తప్పని, తప్పు చేశామని. అది చాలా గొప్ప విషయం. మావయ్య తినండి, మీరు నిన్న రాత్రి నుంచి ఏమీ తినలేదు. రాత్రి ఆకులు పెట్టుకున్నావు కదా, ఇంతవరకు నొప్పి తగ్గలేదా? పొద్దెక్కేదాకా నిద్రపోయావు. నీకు కొంచెం కూడా సిగ్గనిపించలేదా? భర్త పనిలోకి వెళ్తున్నాడు, నువ్వు ఇంతవరకు వంట చేయలేదు. ఇప్పుడే వండుతున్నాను. వంట అయిపోయాక నన్ను పిలు, నాకు బాగా ఆకలేస్తుంది. మీరు నన్ను కలవడానికి ఎందుకు వచ్చారు? తెలీదు. ముందు మీరు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. మీరు నేను ఎందుకు వచ్చారు? బాలా, నన్ను పని చేసుకునివ్వు, నా చెయ్యి వదులు. నేను వంట వండనివ్వను. ముందు చెప్పండి, నాకు జవాబు ఇవ్వండి. బాలా, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. నువ్వు నన్ను ఇబ్బంది పెట్టకు. నేను వెళ్ళను. ముందు నాకు చెప్పండి, నన్ను కలిస్తే మీకు మంచిగా అనిపించదా? చెప్పండి. మిమ్మల్ని చూస్తే నాకు ఏ సంతోషం కలుగుతుందో అలాగే నన్ను చూస్తే మీకు సంతోషం కలగట్లేదా? చెప్పండి. సంతోషం కలుగుతుందా? చెప్పండి. కలుగుతుంది. సంతోషం కలుగుతుంది. మొదటిసారి నువ్వు నా ప్రాణాలు కాపాడావు కదా, అప్పటి నుంచే నువ్వు నాకు నచ్చావు. కానీ నువ్వేమీ చెప్పనే లేదు. అందుకే నేను కూడా మౌనంగా ఉన్నాను. భయపడేదాన్ని, నేను ఒక విధవనని. నీకు ఎలా చెప్పగలను? ఈ ప్రపంచంతో నేను ఎదురు దెబ్బలు తక్కువగా తినలేదు. ఇక ఇప్పుడు ఈ విషయానికి భయపడుతున్నాను. నేను పెళ్ళైన దాన్ని, నాకు భర్త ఉన్నాడు. అందుకే ఇక ముందు మనం కలవలేము.
నువ్వు వెళ్ళిపో, అలాగే జరిగిందంతా మర్చిపో. నేను ఎలా మర్చిపోవాలి? పోయినసారి నేను నిన్ను కలిసినప్పుడు ఇన్ని రోజులు నేను మొత్తం మర్చిపోయాను. పోయినసారి మీరు వెళ్ళినప్పుడు అప్పుడు నాకు నేను మాటిచ్చుకున్నాను, మిమ్మల్ని ఎప్పుడూ తలుచుకోకూడదని. కానీ ఇప్పుడు మీరే తిరిగి వచ్చారు. ఇక నేను నా మాట ఎలా నిలబెట్టుకోనో మీరే చెప్పండి. అరే భోజనం తీసుకురా, ఆకలేస్తుంది. బాలా, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. నేను వంట చేయాలి. వెళ్ళు. మీకు పెళ్ళైపోయిందంటే అందులో నా తప్పేమీ లేదు. చూడు బాలా, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే నా మీద ఒట్టే. సరే, వంట వండుకోండి, కానీ నేను మళ్ళీ వస్తాను. ఒకవేళ నేను మీకు గుర్తొస్తే నేను ఏం చేయాలో దానికి పరిష్కారం దొరకనంత వరకు ఇలానే వస్తూ ఉంటాను. ఆహా, అద్భుతం! ఎంత అద్భుతమైన దృశ్యమో! నువ్వు చాలా త్వరగా రంగులు మార్చేశావురా. నీకు కాస్త కష్టం వచ్చిందో లేదో, నువ్వు ధర్మం, సంస్కృతి అన్నీ మార్చేశావు. నువ్వు నరకానికే పోతావురా, నరకానికే. నరకమా? సేటు గారు, నరకం అంటే అర్థం ఏంటో తెలుసా మీకు? మీలాంటి అవినీతి పరులు, అలాగే స్వార్థపరులు మధ్యలో ఉండటమే నరకం అవుతుంది. ఇక ఆ లెక్క ప్రకారం నేను నరకంలోనే జీవితాన్ని గడిపేశాను. ఇక రాబోయే జీవితం ఎలా అయినా ఉండని, కానీ నరకంలో మాత్రం ఉండదు సేటు గారు. అలాగా? నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. నువ్వు నీ హద్దుల్లో ఉండి మాట్లాడు. సేటు గారు, ఈ రోజు వరకు మీ అందరి భాష మాట్లాడుతూ వచ్చాను. ఈరోజు మొదటిసారి నేను నా భాష మాట్లాడుతున్నాను. ఇక మిగిలింది హద్దుల గురించి కదా. మనిద్దరం మన హద్దుల్ని చూసుకుంటే చాలా మంచిది. నీచుడో, నీకు నేను రోజు సారా తాగించాను నా డబ్బులతో, మర్చిపోయావా? సారా మీకు గుర్తుందా? కానీ ప్రతి ఉదయం మీ సారా కంటే ఎన్నో రెట్లు ఎక్కువ నేను ఛాయ్ తాగించాను. అది మీరు మర్చిపోయారా? సారా ఖరీదు అలాగే ఛాయ్ ఖరీదు ఒక్కటేనా? ఖరీదు సేటు గారు, ఖరీదు మీరు అర్థం చేసుకోలేరు. ఈ రోజు నాకు ఈ ప్రపంచంలోనే అన్నిటికన్నా ఖరీదైంది ఈ భోజనం అనిపిస్తుంది. దీన్ని పిల్లలు తీసుకొచ్చారు, కానీ మీరు అర్థం చేసుకోలేరు. వెళ్ళండి సేటు గారు, వెళ్ళండి ఇక్కడి నుంచి. వెళ్తున్నాను. ఎప్పటి వరకు మన జాతిలోని వాళ్ళంతా నీ నిర్వాకాలను చూసి ద్వేషిస్తున్నారు. ఒకవేళ వాళ్ళు నీ ఇంట్లో వాళ్ళను కాల్చేస్తే అప్పుడు నువ్వు ఏడవద్దు. ఎందుకంటే ఇప్పుడు నేను వెళ్ళి అందరికీ ఏం చెప్పానంటే, మంగేష్ భీమరావు చేతి భోజనం తింటున్నాడు అని. ఆ తర్వాత నీ ఇంటికి, నీ వీధిలో వాళ్ళే ఒకవేళ నిప్పు పెట్టలేదో నా పేరు కూడా సేట్ ధన్సుక్లాల్ కాదు. స్వామీజీ ఇంకా సేట్ గారి వలలో నుంచి టీ కొట్టు బాబాయ్ని ఎలా కాపాడాలి? ఏదో ఒక మార్గం వెతకాలి. ధన్సుక్లాల్, వారా కుటుంబం జోలికి వెళ్ళొద్దు. వెళితే బాగుండదు చెప్తున్నాను.
నేను ఏదో ఒకటి చేయాలి. నాకు వీళ్ళందరి గురించి చాలా బాగా తెలుసు. మా విధిలో వాళ్ళు ఏం చేసినా చేయకపోయినా సరే వీళ్ళంతా వెళ్ళి వాళ్ళని రెచ్చగొడతారు. ఒకవేళ వాళ్ళు నా కుటుంబ సభ్యుల ప్రాణాలు తీసేటప్పుడు వీళ్ళంతా వెళ్ళి అక్కడ నిప్పులు కక్కుతారు. ఇక వీళ్ళంతా ఒకవేళ నా భార్య బిడ్డల్ని ఇంట్లో పెట్టి ఇంటికి నిప్పంటిస్తే నేను అర్జెంట్గా వెళ్ళాలి. మావయ్య మీరేం చేస్తారు? మామయ్య మీతో పాటు మేము కూడా వస్తాం. పదండి. మీరు ఎక్కడికి రావద్దు. నేను స్వయంగా ఏదో ఒకటి చేస్తాను. నా మీద ఒట్టే మీరిద్దరు కనుక వస్తే నా మీద ఒట్టేసారి మీ ఇద్దరు రావద్దు. మావయ్య భీమ్, ఇప్పుడు బాబాయ్ ఏం చేస్తాడు? తెలీదు. నాన్న కూడా దీని గురించి మాట్లాడరు. ఏం చేద్దాం? మనం వెళ్ళి గురువు గారితో మాట్లాడదాం. పదండి. పద. ఇవి కుట్టివ్వు. చెప్పులు కుట్టడానికి ఇలానే ఇస్తారా? నీకు హారత పల్లెంలో అలంకరించేవాలా? నువ్వు కుట్టేది చెప్పులే కదా, లేక పూజలేమైనా చేస్తుంటావా? నీ పాదాలని పూజించడానికి. కానీ త్వరగా కుట్టు. చూడండి, నేను కేవలం లెక్కల పత్రాలే చూస్తాను. చెప్పులు కుట్టే పని ఇంకొకరిది. ఆనంద్, ఆనంద్, ఆనంద్! సందేశ్ అన్నయ్య ఇక్కడ ఉన్నాను. ఆనంద్, కొంచెం ఈ చెప్పులు కుట్టివ్వు. సందేశ్ అన్నయ్య, నేను కొంచెం భీమ్తో పాటు అంబేద్కర్ గురువు దగ్గరికి వెళ్తున్నాను. అందుకే. గురువు గారి దగ్గరికి వెళ్తే నువ్వేదో వయసురావు అయిపోవు. మరి ఇక్కడ పని ఎవరు చేస్తారు? అరే, మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారు? ఆనంద్ అన్నయ్య, మీరు ఒక పని చేయండి. నేను ఒక్కడినే వెళ్ళిపోతాను కదా. కానీ భీమ్. చూడండి అన్నయ్య, మీరు ఒక పని చేయండి. చెప్పండి, ఏం కుట్టాలి? ఆ చెప్పులు కుట్టివ్వు. నీ భాగస్వామి ఎంత పొగరు చూపిస్తున్నాడంటే తనేదో పెద్ద జమీందారు అయినట్టు. అలా గుడ్లు అప్పగించి ఏం చూస్తున్నావు? చెప్పులు కుట్టే దుకాణంలో కూర్చున్నావు కదా, అంటే నీ దృష్టి అంతా వినియోగదారుల కాళ్ళ మీద ఉండడం మంచిది, పైకి కాదు. అయ్యో బాబాయ్, వదిలేయండి. నేను కుడుతున్నాను కదా. మొదటిసారి నువ్వు నా ప్రాణాలు కాపాడావు కదా, అప్పటి నుండి నువ్వు నాకు నచ్చావు. కానీ నువ్వు ఏమీ చెప్పనే లేదు. అందుకే నేను మౌనంగా ఉన్నాను. రాణిగారు, వంట వండండి. తర్వాత నేను మళ్ళీ వస్తాను. నేను తనని అడిగిన వాటన్నిటికీ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇదిగోండి, భోజనం చేయండి. భోజనం తీసుకురావడానికి ఇంత సమయమా? మీరు ఎందుకలా అంటున్నారు? వండి తెచ్చాను కదా. అయినా కొంచెమే కదా ఆలస్యమైంది. ఏం కొంపలు అంటుకుంటున్నాయి? నాకే ఎదురు చెప్తావా? అరే సందేశ్ అన్నయ్య, మీరు ఎందుకు అరుస్తున్నారు? భోజనం వచ్చింది కదా, ఇక తినండి. చిన్న జాతి ఎప్పటికీ చిన్న జాతి అవుతుంది. ఒకవేళ నా భార్య ఇలా దురుసుగా ప్రవర్తించుంటేనా నేను దానికి గట్టిగా బుద్ధి చెప్పుండేవాడిని. నువ్వేం మగాడివి? నీ భార్య కూడా నిన్నే తిట్టి వెళ్ళిపోతుంది. ఏంటి బాబాయ్, మీరెందుకు భార్య భర్తల మధ్యలో దూరుతున్నారు? మీరు మీ భార్యను మనిషిలా కాకుండా జంతువు అనుకుంటారేమో. దాని అర్థం అందరూ అలాగే అనుకోవాలా? దానివల్ల జాతి పెద్దది కాదు బాబాయ్, మనిషి చిన్నవాడు అయిపోతాడు. ఏ నోరు మూసుకో. ఇప్పుడు నువ్వు నాకు చెప్తావా? ఇదిగోండి. ఎంతైంది? ఒక అనా. మీరు ఈయనకిచ్చేయండి. చెప్పులు కుట్టే పని చేస్తావు కదా, దాని అర్థం చెప్పుల్ని నెత్తిన పెట్టుకోవాలని కాదు. అదే విధంగా ఆడది కూడా అంతే. తనను నెత్తిన కూర్చోబెట్టడం మంచిది కాదు. బాబాయ్, అదే ఆడవాళ్ళను పూజిస్తుంటారు. మీరు వాళ్ళని నెత్తిన పెట్టుకోవడం గురించి మాట్లాడుతున్నారా? అయినా మీరే స్వయంగా దుర్గా భవాని దగ్గరికి వెళ్ళి రోజు పూలు పత్రాలు సమర్పిస్తుంటారు. ఇక మీ ఇంటి దేవిని కాలి చెప్పు అంటున్నారా? ఇలాంటి ఆలోచనకు సిగ్గుపడాలి మీరు. సందేశ్ అన్నయ్య, మీరేం ఆలోచిస్తున్నారు? వీళ్ళంతా అంతే, పెద్ద జాతి అంటూ నినాదాలు చేస్తారు, కానీ ఆలోచనలు ఇంత చిన్నగా ఉంటాయి. చిన్న జాతి ఎప్పటికీ చిన్న జాతి అవుతుంది. ఒకవేళ నా భార్య ఇలా దురుసుగా ప్రవర్తించుంటేనా నేను దానికి గట్టిగా బుద్ధి చెప్పుండేవాడిని. నువ్వేం మగాడివి? నీ భార్య కూడా నిన్నే తిట్టి వెళ్ళిపోతుంది.
సందేశ్ అన్నయ్య, క్షమాపణ కూడా చెప్పండి. వదినకి బాధ అనిపించి ఉంటుంది. ఈ రోజు దానికి గట్టిగా బుద్ధి చెప్తాను. గురువుగారు, గురువుగారు, గురువుగారు. ఏమైంది భీమరావు? నువ్వు ఎందుకింతగా కంగారు పడుతున్నావు? గురువుగారు, నేనేం చెయ్యాలి? నాకేం అర్థం కావడం లేదు. ముందు నువ్వు విషయం పూర్తిగా చెప్పు. గురువుగారు, మీకు టీ కొట్టు మావయ్య గురించి తెలుసు కదా. ఆయన తన కుటుంబ రక్షణ కోసం ఏం చేయడానికి వెళ్ళాడో ఏమో. ఒకవేళ ఆయన ఏదైనా తప్పు చేస్తాడేమో. ఇక నా కోరిక ఏంటంటే మీరు నాకు మార్గదర్శనం చేయాలని. నాకు ఏదైనా సలహా ఇవ్వండి. ఇక ఈ వ్యవహారంలో నేను నాన్న అభిప్రాయం కూడా తీసుకోలేను. ఎందుకంటే మా నాన్నకు ఏమాత్రం ఇష్టం లేదు నేను టీ కొట్టు మావయ్యకి సహాయం చేయడం. సరే భీమరావు, ఒకటి చెప్పు. నిన్నటి నుండి ఇప్పటి వరకు నువ్వు ఎంతసేపు చదువుకున్నావు? చెప్పు. కొంచెం కూడా లేదు. కానీ ఎందుకు గురువుగారు? సరే ఒకటి చెప్పు. నువ్వు జీవితంలో అన్నిటికంటే ఎక్కువ ప్రాధాన్యత దేనికిస్తుంటావు? చదువుకే. కానీ నువ్వు అదే చదువుకి దూరమైపోతూ ఉన్నావు. ఇలా కొంచెం కొంచెంగా దూరమైపోతూ ఉంటే నువ్వు ఏదో ఒకరోజు పూర్తిగా దూరమైపోతావు. ఇప్పుడు దాని తిక్క కుదిరిందనుకుంటా. ఏంటి సందేశ్ అన్నయ్య, క్షమాపణ దొరికిందా? దొరకలేదనిపిస్తుంది. మొహంలో సంతోషం కనిపించడం లేదు. నోరు మూసుకొని పని చూసుకో. సందేశ్ అన్నయ్య, కోపంలో భోజనం రుచిగా అనిపించదు. అంటే రాణిగారు వంట వండేశారు. మీ చేతులకి ఏమైంది? ఏం లేదు. మిమ్మల్ని మీ భర్త కొట్టాడా? నేను వెళ్ళి తను ఇప్పుడే అడుగుతా. వద్దు, నా మీదొట్టు. నువ్వెక్కడికి వెళ్ళొద్దు. బాలా, నువ్వు వెళ్ళిపో. ఒకవేళ నిన్నిక్కడ ఎవరైనా చూసారంటే? మరేం పర్వాలేదు. మీరు ఇంకొక మాట మాట్లాడినా నా మీద ఒట్టే చెప్తున్నాను. మీరు మౌనంగా కూర్చోండి.